జనరల్ గా గ్రీవెన్స్ అంటే ఈరోజు ప్రతి ఒక్క పౌరులు కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ప్రజాప్రతినిధులు కూడా గ్రీవెన్స్ వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ రోజు గ్రీవెన్స్ రోజే వచ్చారు, కలెక్టర్కి వినిపించారు అనే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈరోజు ఎందుకు మీరు వచ్చారు? జనరల్గా చూసుకుంటే సామాన్య పౌరులు వాళ్ళకి లేని పనులకి ఏదైతే కావాల్సింటే వస్తారు. ఈ రోజు ఏకంగా మీ యొక్క నియోజకవర్గంలో ఉన్న పనులన్నీ కూడా పలు సమస్యలపైన ఈ రోజు గళమెత్తడానికి అయితే వచ్చారు. దానికి సంబంధించిన పలు విషయాలు కూడా చర్చించడానికి అయితే వచ్చారు. ఈ రోజు ఎందుకు వచ్చారేంటి? ఏమీ లేదండి. ఒకటి ఏంటంటే కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి ఈరోజు రావడం జరిగింది. ఆ వస్తున్న తోవలో ఈ ట్రాఫిక్, పండగ ట్రాఫిక్ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నది, కొంచెం లేట్ అయ్యాను. సో సార్ చాలా నిబద్ధతతో చేస్తారు గ్రీవెన్స్. ప్రజాప్రతినిధిని సార్, నేను ప్రజలు ఎలాగైతే గ్రీవెన్స్ ఇవ్వడానికి వచ్చానో అలాగే ప్రజాప్రతినిధిగా నేను ఈరోజు గ్రీవెన్స్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇవాళ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి కూడా చెప్పాను, నెక్స్ట్ వీక్ నేను వచ్చి కూర్చుంటాను సార్ గ్రీవెన్స్లో, మీ అనుమతితో అని అంటే తప్పకుండానమ్మా రండి అని. ఎందుకంటే మాకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే మనకి 3 పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతానికి కూటమి ఉంది కాబట్టి 2 పార్టీలు అనుకోండి, అలయన్స్ ఒకటి, వైసీపీ ఒకటి ఉన్నాయి. మాకు కూడా చెప్పడానికి 100 మంది భయపడతారు. ఎందుకంటే రాజకీయం అవుతుంది, రాజకీయం అవుతే మాకు న్యాయం జరగదు అన్న దాని మీద చాలామంది భయపడతారు. తర్వాత నాకున్న సమస్యలు ఎలా వస్తున్నాయంటే, నేను ఈరోజు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఇప్పుడు ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు, అలాగే ప్రతి విషయాన్ని కూడా వ్యక్తిగతంగా డబ్బుల సంపాదన కోసం వాడుకోకూడదు. ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఆ బాధితుడికి నిజంగానే న్యాయం ఉందా అందులో అన్నది మనం లోతుగా ఆలోచించాలి. ఈరోజు రాజకీయ నాయకులు అది ఆలోచించట్లేదు అన్నది ప్రజల తాలూకా అభిప్రాయాన్ని మార్చడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా నేను కూడా దాని ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మనం పనిచేయాలన్నది మనకి అధికార యంత్రాంగం నుంచి కూడా మనకి దాని తాలూకు సపోర్ట్ ఉండాలి. అందరు అధికారులు సపోర్ట్ చేస్తారని కూడా నేను అన్నాను. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది ఒకవైపు మొగ్గుతారు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మన విజయనగరం కలెక్టర్ గారు అయితే చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆయన హీఈస్ ద బెస్ట్ కలెక్టర్ దట్ విజయనగరం గాట్, దట్ ఐ సా. సో అందుకని చెప్పి ఆయన దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావడం జరిగింది. అలాగే మన అభివృద్ధి పదంలో భాగంగా మనకి ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అవి కూడా కొన్ని అప్రూవల్స్ కావాలి. అలాగే ఎయిర్పోర్ట్ రోడ్ కనెక్టివిటీ ఒకటి కొంత ఇష్యూగా విలేజర్స్ నా దగ్గరకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ద కనెక్టివిటీ హైవే నుంచి అవుతున్నారు తప్పించి దానికి సర్వీస్ రోడ్స్ కానీ అప్రోచ్ రోడ్స్ కానీ ఈ కనెక్టివిటీ లేదు. దాన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి ఆయనకి చెప్పగానే ఆర్డీఓ గారితో కూడా మాట్లాడి దాన్ని కృష్ణబాబు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది మా సంకల్పం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ విత్ హిమ్ టుడే. 2-3 సమస్యలు నేను చెప్పగానే అక్కడే ఆఫీసర్స్తో ఇమీడియట్గా మాట్లాడి అది ముందుకు తీసుకెళ్లేటట్టు ఆయన చేయడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రత్యేకంగా ఆయన దృష్టికి నేను తీసుకెళ్తున్నాను ఏంటంటే ద ఎంఆర్ఓ ఆఫీసర్ షుడ్ వర్క్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. అది ఈరోజు కొంచెం మా నియోజకవర్గంలో జరగట్లేదు అన్నది కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు రావలసిన రీసర్వే అవుతున్నారు సార్, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. విఆర్ఓ అప్పుడే అక్కడ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో హీఈస్ వర్కింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ పీపుల్ అండ్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ బ్రైబ్స్. అది ఆయన దృష్టికి తీసుకెళ్ళాను ఈరోజు నేను. అది కొంచెం ఎమర్జెన్సీలోనే చెప్పాల్సి వచ్చింది ఈరోజు అతనికి వచ్చి. ఎందుకంటే ఈ రోజు నుంచి సర్వే మొదలవుతున్నారు కాబట్టి ప్రజలందరూ చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. సవర్విల్లిలో రీసర్వే పెట్టొద్దని అంటున్నారు ఈరోజు ప్రజలు. నన్ను సర్పంచ్ గారు మారేదాకా పెట్టకండి అంటున్నారు. అంత దారుణంగా ఒక వైసీపీ పార్టీ లీడర్స్ ఈరోజు ప్రవర్తించడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉన్నది యాక్చువల్గా. అవన్నీ కూడా ఈరోజు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. సో అండ్ దెన్ ఆల్సో విత్ హిస్ పర్మిషన్ ఐఎమ్ ప్లానింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద గ్రీవెన్స్ ఆల్సో. ఎందుకంటే ప్రజలు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళు వివిధ కారణాల వల్ల నా దగ్గరికి రానకపోయినా ఇక్కడ నేను వచ్చి కూర్చొని విన్నప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా నేను ఇవ్వగలను. మేడం ఈజ్ విత్ అస్ అన్నది కాన్ఫిడెన్స్ ఇవ్వగలను. ఖచ్చితంగా నేను ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నది ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధిగా, అది కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా ఈరోజు నేను ప్రజల సమస్యల మీద పనిచేస్తాను. న్యాయం ఎటుంటే అటు పనిచేస్తాను. అది అన్యాయం వైపు జనసేన నాయకులు ఉన్నా కూడా నేను వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తానని ప్రజలకు ఈరోజు తెలియజేస్తున్నాను. అవినీతి లేని, అరాచకం లేని, అన్యాయం జరగని ఒక మంచి పరిపాలన అందించడమే
ఒక లక్ష్యం అని పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారు. దానికి తగ్గట్టుగా కూడా నేను పనిచేస్తానని ప్రజలకు ఈరోజు తెలియజేస్తాను. అంటే ముఖ్యంగా ముంజేరు నియోజకవర్గ సంబంధించి ముంజేరు ఆ గ్రామ సమస్య ఇప్పటికి కూడా వెంటాడుతున్నారు. మురికి నీరు ఇప్పుడు కూడా కొంతమంది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వెళ్ళారు ఆ గ్రామస్తులు. కొంతమంది ఆ సంబంధించి కొంతమంది నాయకులు కూడా వచ్చారు. ఎందుకు ఎంత లాగిన్ అవుతుంది? మీరు ఇప్పుడు చెప్పారు కదా 15 సంవత్సరాలుగా అలా 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 వెళ్తూనే ఉంది. కనీసం ఇప్పటికైనా పులి స్టాప్ పడుతుందా మీ యొక్క ఆధ్వర్యంలో? కాలువ నిర్మాణం అయితే పూర్తయిపోయింది సార్. కాలువ నిర్మాణం పద్ధతిలోనే ఏ పద్ధతిలో చేయాలో దాని ప్రకారం గ్రామ సభ పెట్టుకొని పంచాయతీ తీర్మానం చేసుకొని లైన్ ఎస్టిమేట్స్ చేసుకొని ఎటువంటి వివక్ష లేకుండా ముందుకు తీసుకెళ్ళారు. కాకపోతే అక్కడ కొంతమంది రాజకీయంగా దాన్ని అడ్డుకుంటున్నారు. ఆ రాజకీయంగా అడ్డుకుంటున్న వాళ్ళు ఆ రోజు వచ్చి అక్కడ ఘర్షణ చేయడం జరిగింది వాళ్ళ మద్దతుతో. ఈ రోజు కూడా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర టెంట్ వేసుకొని 45 రోజులుగా ముందుకు వెళ్తున్నారు. దానికి కూడా చాలా మంది వెనక నుంచి దాన్ని సపోర్ట్ చేసి చాలా దారుణంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా నా ప్రమేయం కూడా ఏమీ లేదు అసలు. అది ఒక పంచాయతీలో ఎప్పుడు కూడా ఎలా జరుగుతుందంటే పంచాయతీలో గ్రామ సభ పెడతారు. గ్రామ సభలో వచ్చి ఎంతమంది మెజారిటీ దానికి మద్దతు ఇస్తే మెజారిటీ ప్రకారం వెళ్తుంది. ఎందుకంటే 100% మీకు ఎప్పుడు కూడా ఎవరు మద్దతు తెలపరు. కాకపోతే అక్కడ నిజంగా ప్రజలకి అన్యాయం జరుగుతున్నదంటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా అడ్డుపడతాను. నేను దాన్ని రివ్యూ చేశాను. ఎందుకంటే నాకు వచ్చింది అది రివ్యూకి. నేను రివ్యూ చేశాను. గ్రామసభ తీర్మానం అయింది, పంచాయతీ తీర్మానం అయింది, లైన్ ఎస్టిమేట్స్ చేసుకున్నారు. కాస్ట్ ఎక్కడ తక్కువ అయితే దాని ప్రకారం ఎప్పుడంటే ఏ నీరైనా కూడా పల్లంలోకి వెళ్తుంది. ఆ పల్లంలోకి వెళ్ళింది 2 చూసుకున్నారు. ఒకవైపు జిరాయితీ భూములు యాక్విజిషన్ ఉన్నాయి అన్నారు, ఇక్కడ వెళ్తే పర్లేదన్నారు. అప్పుడు కూడా నేను పిలిచి మాట్లాడాను వాళ్ళందరితో కూడా. ఎస్సీ కాలనీలో ఉన్న రిప్రజెంటేటివ్స్తో నేను మాట్లాడడం జరిగింది. కొంతమంది దే డు నాట్ వాంట్ టు వర్క్ విత్ అస్. వాళ్ళు పని చేయడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు రాలేదు కూడా నా దగ్గరికి. రాత్రి 10 గంటలకు వచ్చి అంత ఎమర్జెన్సీ లేని దాని మీద ఒక ప్రజాప్రతినిధిని కలుస్తామంటే మరి ఆ రోజు కష్టం అవుతుంది. నేను అన్నాను, నేను ఆల్రెడీ ఈ రోజుకి కలవలేనమ్మా, 10 అయిపోయింది, అందుకని మీరు పొద్దున్న 9:30కి రండి, నేను కలుస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా రావడం మానేశారు. అంటే మేము కలవడానికి వెళ్ళాము, ఆవిడ మాకు కలవలేదు, గేట్లు మూసేశారు అన్నదాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఒక కుట్ర కోణంతో అది జరిగిందని కూడా నాకు అనిపిస్తున్నది ఈరోజు. రైట్. సో అంతేగాని అక్కడ సమస్య అనేది లేదు. దళితులకు అన్యాయం జరగలేదు. దళితులకు అన్యాయం జరిగితే నేనే సహించను. ఎందుకంటే ప్రతిదానికి కరెక్ట్గా సపోర్ట్ చేయాలి. కులాలు మతాలు వివక్షతో మనం ముందుకు వెళ్ళాలి అన్నది మా నాయకుడు చెప్పిన దిశానిర్దేశం. నేను దానికి కట్టుబడి ఉంటాను. ఈ రోజు కూడా నేను అంటున్నాను, రండి నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. వాళ్ళు రావట్లేదు. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను, ఎప్పుడు గ్రీవెన్స్లు తీసుకుంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరిని అడ్డు పెట్టను. ఆ రోజు జస్ట్ అది క్రియేట్ చేయడానికి మాత్రమే వాళ్ళు రావడం జరిగింది తప్పించి వాళ్ళకి నిజంగా వచ్చి కలిసే ఉద్దేశం ఉంటే వాళ్ళు రమ్మనమనండి, నేను మాట్లాడతాను. ఓపెన్గా చెప్తున్నాను. నేను ఎందుకు రాలేదు తర్వాత మరి వాళ్ళు? నేను పొద్దున్న 9 గంటలకు రమ్మన్నాను, ఎందుకు రాలేదు? రావాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను కదా. మిగిలిన వాళ్ళందరూ, కాలనీ వాళ్ళందరూ నన్ను కలిశారు, మాట్లాడారు, వాళ్ళ సమస్యలను కూడా వివరించారు. ఈ కాలం వల్ల మాకు సమస్య లేదని, కానీ మిగిలిన సమస్యలు ఉన్నాయండి, దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పారు. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. వాళ్ళకి బోర్ కావాలన్నారు, పర్మిషన్ పెట్టాం, ఆ బోర్ అప్రూవల్ తెచ్చుకుంటున్నాం. అలాగే వాళ్ళకి ఒక అంబేద్కర్ విగ్రహం కావాలన్నారు, ఖచ్చితంగా పెడతానని చెప్పాను. సార్, చాలా దళిత వాడల్లో కరెక్ట్గా క్లీనింగ్ అది అవ్వకపోయినా, రోడ్లు అవ్వకపోయినా ప్రత్యేక దృష్టి పెట్టి నేను చేయించాను. 2-3 దళిత వాడల్లో వాళ్ళ ఇళ్ళు ఇందిరమ్మ గృహాల కింద వాళ్ళకి ఇళ్ళు ఇస్తే ఆ ఇళ్ళన్నీ పూర్తిగా పాడైపోతే వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ పెట్టించి ఆ ఇళ్ళన్నీ కూడా డిలీట్ చేయించి మళ్ళీ వాళ్ళకి కొత్త ఇళ్ళు మంజూరు చేసేటట్టు చేసిందని నేను ఎందుకు వివక్ష చూపుతాను సార్? చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ తాలూకా ప్రోగ్రెస్ కోసమే నేను ఈరోజు వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో దానికి తగ్గట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉందా. ఐ మీన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ప్రతిదాన్ని రాజకీయం చేస్తే మనకి ప్రజలకు న్యాయం చేయలేం. ప్రతిదాన్ని రాజకీయం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే వాళ్ళ ఆలోచన విధానం మారాలని కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఆలోచించి ముందడుగు వేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు గ్రీవెన్స్ రోజు కావడంతో ఈ రోజు వచ్చేసరికి ఆల్రెడీ గ్రీవెన్స్ లో ఉన్నారు, అందుకారణం చేత అయితే గ్రీవెన్స్ కి వెళ్ళవలసి వచ్చిందంటే కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు గ్రీవెన్స్ ఈ రోజే కాకుండా ప్రతి ఒక్క గ్రీవెన్స్ లో కూడా వచ్చి ప్రజా వినతులు అయితే స్వీకరించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఒక వ్యక్తి చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పలు సమస్యలు అయితే మాకు ఖచ్చితంగా త్వరలో ప్రతి ఒక్కరు కూడా పరిష్కరిస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు.
చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కావచ్చు, అలాగే ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఎప్పుడైతే రోడ్లకు సంబంధించిన రోడ్ల ఇష్యూస్ కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ రోజు రెవెన్యూ పరంగా తీసుకుంటే ప్రతి ఒక్క కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడైతే కలెక్టర్ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఎప్రిషియేట్ కలెక్టర్ అంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ముఖ్యంగా ఏదైతే ముంజేరులో ఉన్నటువంటి ఆ కాలువల సమస్య సంబంధించింది కూడా ఖచ్చితంగా త్వరలో పరిష్కారం అవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.